కడప జిల్లా లోపట్టుతున్నల గ్రామంలో చిన్నారి మృతి కేసులో దర్యాప్తు చేస్తున్నామన్నారు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్. పక్కపక్కనే ఇరు కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాదాలు ఉన్నాయన్నారు. పాత కక్షలతోనే హత్య చేసినట్లు గుర్తించామన్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత స్వాతిని అదుపులోకి తీసుకుంటామన్న మురళీ నాయక్ తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. లోపట్ట గ్రామంలో నీలరంలో అనుమానితులు మృతి చెందిన చిన్నారి నిత్విక హత్య కేసులో పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. సార్ చెప్పండి, ఈ కేసులకు సంబంధించి ఎవరి అనుమానితులను భావిస్తున్నారా? ఈ కేసులో అప్డేట్ ఏంటి? ఈ మన పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ లింగాల మండలము లోపట నూతన గ్రామం. అందులో సృజన అనే ఒక అమ్మాయి, అదే రకంగా స్వాతి, ఇంకొక అమ్మాయి శశికళ. వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. 7 years బాగా పులివెందులకు రావాలన్నా, ఇంకో ప్రాంతంలో రావాలన్నా, ఇంకో ప్రాంతంలో పోవాలన్నా, రావాలన్నా, ఏదైనా పనికి ఇక్కడ రావాలన్నా పోవాలన్నా కూడా ముగ్గురు కలిసి వచ్చేవాళ్ళు. 7 years కలిసిన తర్వాత లాస్ట్ 2025 ఆగస్టు నెలలో ఈ పిల్లలు కొట్లాడుకుంటారు. ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటా అంటే వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్షిప్ పటాపంచలు అయిపోతుంది పిల్లల కోసము. క్రమంగా పిల్లలు కొట్టుకుంటూ అంటారు. పిల్లలు కొట్టుకున్న తర్వాత ఉంటుంది ఎవరైతే ఈ అమ్మ స్త్రీ ఉంటుందో శశికళతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. స్వాతి అనేటువంటి ఆమెతో ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఇంట్లో పక్క కాటి గలాట్లు అవన్నీ జరుగుతూ ఉంటాయి. గలాటలన్నీ జరిగేటువంటి క్రమంలో పోలీస్ స్టేషన్ కూడా రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గారు 160 కేసు కట్టారు. మీకు వాళ్ళకు గలాట మీది తప్పు అంటే మీది తప్పు అంటారు, గ్రామస్తులు మీకు ఇద్దరికి సపోర్ట్ చేయలేదని చెప్పి 2 సీసీ కెమెరాలు కూడా వాళ్ళ ఇంటికి ఒకటి వీళ్ళ ఇంటికి అమర్చి కేసు కట్టి ఛార్జ్షీట్ వేసి వాళ్ళు తహసీల్దార్ కోర్టులో బౌండరీ చేసిన తర్వాత గలాట ఏం లేదు. నిన్నటి ఈ అమ్మాయి చనిపోయిందో వాళ్ళ నాన్నగారు లేరు. నిన్న ఆయమ్మ కొద్దిగా బయట ఉన్నట్లుంది. దాని తర్వాత అక్కడి నుంచి ఒంటరిగా ఆడుకోవడానికి ఆ చిన్న బిడ్డ పోతుంది. చిన్న బిడ్డ పోతూ ఉంటే ఈ వెనక నుంచి కూడా ఎవరైతే స్వాతి ఉంటుందో, స్వాతి అనేది ఉంటున్నారో వారు కూడా ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో బాత్రూమ్ కల్లా పోతుంది. అక్కడ వాళ్ళు కృష్ణయ్య అనేటువంటి వాళ్ళ బాత్రూంలో ఒక డ్రమ్ము, ఒక మీటర్ ఎత్తు ప్లాస్టిక్ డ్రమ్, అది వాటర్ పెట్టుకొని ఉంటారు వాళ్ళ అవసరం వాడుకోవడానికి. వాడుకొనేసిన తర్వాత ఆడ పెట్టుకుంటే అమ్మాయి వాకిలేసేసి వస్తుంది. నా బిడ్డ ఆడబాయి అని చెప్పి ఎవరైతే సృజన స్త్రీ ఉందో, సృజన అనేటువంటి ఆమె ఉందో, ఒక ఆమె రమాదేవి ఉంటుంది. మా పలాని ఆమె టాయిలెట్ రూమ్లో నుంచి వస్తామనేది, మీరు ఒకసారి చూడుకోండి అన్నారు. ఆడ చూస్తే బిడ్డ లాస్ట్ కొన ఊపిరితో ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటూ ఉంటుంది. ప్రాణం రాక పోక అంతా హాస్పిటల్ తీసుకుపోతారు. ఇక్కడ గంగిరెడ్డి హాస్పిటల్ తీసుకొస్తారు. అవి చనిపోతుంది. లాస్ట్ మాకు విషయం తెలిసిన ఒక గంట నుంచి అర్ధ గంట లోపల మా పోలీస్ పార్టీ పోవడము, నేను కూడా పోవడము, అంతా చేయడం దాంతోపాటు మా గౌరవ ఎస్పీ గారు షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సారు వారి సహాయ సహకారాలతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ అవన్నీ తీసినాం. ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా క్లూస్ టీమ్స్ సబ్ డివిజన్కి ఒక క్లూస్ టీమ్ను మన రాష్ట్ర ప్రభుత్వము వెహికల్ ట్రైనింగ్ ఇచ్చింది 2-3 కానిస్టేబుల్స్కి. వీళ్ళ సార్ సీసీ కెమెరా వాళ్ళని వేసినాం. ఇప్పుడు అవి కూడా సేకరించిన తర్వాత ఆమెకు ఎఫ్ఐఆర్ కట్టినాం. ఆమె అనుమానిత ముద్దాయి కాదు, ముద్దాయే, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి ఇవన్నీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం జరుగుతుంది. కేసు ఒకటి, వారికి ఎప్పుడైతే మనస్పర్ధలు ఏర్పడినాయో, వాళ్ళకి చిన్న గలాట్లు జరుగుతున్నాయో, ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి లింగాల సబ్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రెడ్డి స్పందించి, మాకు కూడా నివేదికలు వచ్చినాయి, రాలేదనే దానికి లేదు, ఇన్స్పెక్టర్ గారికి వచ్చినాయి, డిఎస్పీ గారికి అందరికీ వచ్చినాయి. అక్కడ వీళ్ళ గలాటలకు సంబంధించినటువంటిది ఆయన ఇనిషియేట్ చేసుకొనేసి వారి హౌస్కి ఒక సీసీ కెమెరా, ఈరి హౌస్కి ఒక సీసీ కెమెరా, ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకోకుండా, ఏమి చిన్న బన్న వస్తువులు పోకోకుండా, కాల్చుకోకుండా దానికి సీసీ కెమెరాని అమర్చడం జరిగింది. ఒకటి గలాట జరిగిన దానికి పోలీసులు కేసు కట్టారు. మన జేఎఫ్సీఎం కోర్టు పులివెందుల్లో ఆ వాద్యం జరుగుతూ ఉంది. అదే రకంగా ఫర్దర్గా వీళ్ళు భవిష్యత్తులో కూడా ఏమైనా కొట్లాడుకుంటే
గవర్నమెంట్కు అంటే ఎంఆర్ఓ గారు కోర్టులో వారికి బౌండర్ కేసు కూడా వేసినాం. అది పీరియడ్ 1 year ఉంటుంది. అట్ ద సేమ్ టైం 1 lakh rupees వరకు మేము తప్పు చేస్తే మేము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కడతామని చెప్పి వారు షూరిటీ కూడా ఎంఆర్ఓ గారి సమక్షం లింగాల వారి దగ్గర తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆమె వైలేషన్ చేసింది కాబట్టి ఈ కేసు అయ్యా మీ దగ్గర బౌండర్ అయింది పలాని ప్రకారం మీరు 1 lakh rupees కూడా రాసుకున్నారు, ఈమె ఫీచర్ చేయని ఈమెతో కట్టించుకోండి డబ్బులు అని చెప్పి ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ కూడా రాస్తాం. అవి రెవెన్యూ అధికారులు ఇస్తాం. ఇవన్నీ పోలీసు వాళ్ళు తీసుకున్నాం కదా, ఆల్ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నాం. పోలీస్ అనేటువంటిది ఎక్కడ బ్రహ్మాండంగా పాస్ అవుతానే వచ్చింది, కానీ ఫెయిల్యూర్ అనేటువంటిది ఈ 2 కుటుంబాలలో లేనే లేదు. అయితే చిన్నారి మృతి కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులుగా స్వాతిని గుర్తించినట్టు పోలీసులు ఇప్పటికే స్పష్టంగా చెప్తున్నారు. ఈ 2 కుటుంబాల మధ్య ఏదైతే ఉందో విభేదాలు వచ్చాయి. చిన్నారి నిత్విక తల్లి సృజనతో పాటు కూడా ప్రధాన నిందితురాలు స్వాతి వృద్ధి కూడా గతంలో క్లోజ్ ఫ్రెండ్స్, గతంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి వెళ్ళేవారు. అయితే ఈ పిల్లల మధ్య వచ్చిన చిన్న ఘర్షణ కారణంగా ఇది చాలా హత్యకు దారితీసింది. వారిద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. వాటికి సంబంధించి కూడా గతంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సో ఈ నేపథ్యంలోనే సృజనపై కక్షతోనే తమ చిన్నారిని నిత్వికను దారుణంగా హత్య చేసి డ్రమ్లో పడేసి ఏం తినేట్టు వేరుకున్నారు. సో ఇప్పటికే పోలీసులు నిందితురాలు స్వాతిని కూడా అదుపులో తీసుకున్నారు. వాటిపై కూడా కఠిన చర్య తీసుకున్నప్పుడు డీఎస్పీ చెబుతున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, పులివెందుల నుంచి.